అవన్నీ కూడా ఉంటాయి. కాజల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకా బీజిఎం కూడా బాగుంటది ఒక ఫైట్ లో. అందరు చూడొచ్చు. అంటే ఒక ట్విస్ట్ ఉంటది క్రైమ్, ఇంకా ఒక ఆడల గురించి ఒక థీమ్ ఉంటది మూవీలో, ఒక ఉమెన్స్ కోసం అని చెప్పేసి ఒక లాస్ట్ ఉంటది. బీజిఎం బాగుంది. ఒక ఫైట్ లో చాలా బాగుంది. ఫైట్స్ అనేది చాలా బాగుంది. చేయొచ్చు, 100% చేయొచ్చు. చాలా బాగుంది సినిమా అయితే. అన్నీ బాగున్నాయి. కాజల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అందరూ ఏమనుకున్నారంటే పెళ్లి అయిపోయింది చేయగలదా లేదంటే, కానీ దీంట్లో అయితే చాలా బాగుంది, నీట్ గా ఉంది. అందరూ వచ్చి చూడొచ్చు. బాగానే చూస్తాను. More than that. Yeah, more than that. 5 out of 5 I'll give it. Thank you. సత్యభామ జస్ట్ ఓకే అనిపించింది. ఒక ఇన్వెస్టిగేషన్ ప్రధానంగా సాగిన చిత్రం ఇది. జనరల్ గా ఏంటంటే రెగ్యులర్ గా చూసే సినిమాలే కానీ ఈ నేరస్తుడు ఎవరు అనేది ముందుగానే మనకి తెలిసిపోవటం వల్ల అంత ఇంట్రెస్ట్ కలిగలేదు. జనరల్ గా ఏంటంటే ఈ క్రైమ్ థ్రిల్లర్స్ లో నేరస్తుల్ని సస్పెన్స్ లో పెడతారు లాస్ట్ వరకు. ఇక్కడ అలా జరగలేదు. నేరస్తుడు ముందుగానే మనకి రివీల్ చేయటం వల్ల ఏంటంటే అంత ఇంట్రెస్ట్ కోల్పోయాం. అట్ట కాదండి, జస్ట్ ఓకే అండి. అంటే కొన్ని సైడ్ ట్రాక్ పట్టింది. విలన్ ఎవరు అనేది తెలిసిపోయినా కానీ పట్టుకోకుండా చేతుల వదిలేస్తున్న ఆధారాలతో చిక్కినా కానీ అవన్నీ కాజల్ గారు వదిలేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేస్తున్నట్టు చూపిస్తుంటే ఏంటంటే ఒక సహజత్వం అనేది లోపించింది. వచ్చినాయండి, చాలా వచ్చినాయండి. అయితే రొటీన్ సినిమానే లాగా అనిపించిందండి. అవునవునండి, అది కంప్లీట్ డిఫరెంట్ అండి. సీత అనేది క్యారెక్టర్ బాగుంది, అది కంప్లీట్ డిఫరెంట్. ఇది డిఫరెంట్ జోన్. సీత అది కంప్లీట్ డిఫరెంట్ జోన్. ఇది యాక్షన్ మోడ్ అనుకుంటాం. ఈ కాజల్ గారు కొత్తగా బాగానే ఉన్నారండి, సూట్ అయ్యారు. కాకపోతే ఆ పోలీస్ గెటప్ వేసుకొని అంత యాక్షన్ సీక్వెన్స్ అయితే చూపెట్టలేదు. ఒక ఆయుధంతో లేకుండానే సినిమా చూపెట్టారు. మాక్సిమం స్టార్టింగ్ లో ఆయుధం చూపెట్టారు కానీ సత్యభామ అదండి. అలనాటి సత్యభామ సినిమాలో కూడా లాస్ట్ లో చెప్పారు, అలనాటి సత్యభామ ఆయుధం చేతపెట్టి యుద్ధం చేస్తే ఇప్పుడు వచ్చిన సత్యభామ ఆయుధం వదిలిపెట్టి యుద్ధం చేసినట్టు చూపెట్టారు. జస్ట్ అవుట్ ఆఫ్ 5 కి 2 ఇవ్వచ్చండి. జస్ట్ ఓకే అనిపించింది సినిమా. చూడటం జరిగింది. సినిమా చాలా బాగుంది. సినిమా యాక్షన్ ఓరియంటెడ్ సినిమా, థ్రిల్లర్ చాలా బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అరిచి గొంతు పోయింది నాది, మీకు అర్థమవుతుంది. అండ్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ ప్లస్ థ్రిల్లర్ ప్లస్ సెంటిమెంట్ అన్ని ఉన్నాయి. సాంగ్స్ కూడా సినిమా నుంచి బయటకు వెళ్లకుండా సిచ్యువేషన్ పరంగా ఉన్నాయి, అన్ని బాగున్నాయి. సినిమాలో బాగాలేదని చెప్పడానికి ఏం లేదు, బోర్ కొట్టే పరిస్థితి ఏం లేదు. అండ్ కాజల్ గారు కూడా వచ్చారు. ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ అంతా ఉన్నారు. సినిమా మొత్తం చూసారు మాతో పాటే. అండ్ సినిమా చాలా బాగుంది. సెలబ్రేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సినిమా పరంగా వచ్చేసి రేటింగ్ ఇచ్చే అంత ప్రాబ్లం కాదు కానీ, బట్ సినిమా వర్త్ మనీ అవుతుంది. మీరు పని పెట్టుకుని వస్తే ఆ మనీ వేస్ట్ అయ్యే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అండ్ లేడీస్ చాలా ముఖ్యంగా చూడాలి. ఎందుకంటే షీ టీమ్స్ కానీ లేకపోతే లేడీస్ సెక్యూరిటీస్ గురించి కానీ వాళ్ళు వాడే యాప్స్ గురించి కానీ, బోత్ తెలుగు స్టేట్స్ 2 యాప్స్ ఉమెన్ సేఫ్టీ కోసం ఏవైతే ఇంట్రడ్యూస్ చేశారో వాటిల్ని వాడితే ఎంత ఉపయోగము, ఎంత సేఫ్టీ, దాని ఇంపార్టెన్స్ కూడా తెలుస్తుంది ఈ సినిమా చూస్తే. సో పక్కా మిస్ అవ్వకుండా అందరు చూడండి, ఎవ్వరు మిస్ చేయొద్దు. అండ్ ఈ సినిమా చాలా లాంగ్ టర్మ్ ఆడుతుంది. అండ్ కాజల్ గారు కూడా వచ్చారు, చాలా ఎంజాయ్ చేశారు. మేమంతా కూడా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ వి లవ్ ద ఫిల్మ్ యాక్చువల్లీ. చాలా అంటే చాలా బాగుంది. కాజల్ గారి చాలా బాగుంది. యాక్షన్ సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఫస్ట్ టైం కాజల్ మూవీ ఇంత పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్స్ తో చేయడం. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ యాక్షన్ సీన్స్ అయితే చాలా సూపర్ ఉన్నాయి. అండ్ మ్యూజిక్ ఒక హైలైట్. అండ్ సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఓవరాల్ సూపర్ మూవీ ఉంది. చాలా క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ చాలా బాగుంది. అంతే, చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది, చాలా హిట్ అవుతుంది. చాలా యాక్షన్ ఫిల్మ్ అంటే చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ కాజల్ గారితో మూవీ చూడడం ఇంకా అదొక పెద్ద హ్యాపీనెస్. ఫ్యాన్స్ అందరికి ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. యాక్షన్ ఫిల్మ్ ఫస్ట్ స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇంకా సస్పెన్స్ తో ఉంది కాబట్టి చాలా బాగుంది.
ఖచ్చితంగా అందరికి చాలా నచ్చుతుంది. అలాంటి ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ చాలా బాగా అనిపించింది. ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం. చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసినంత కంటే ఇంకా ఎక్కువ ఉంది సినిమా. ఇంకా చాలా హ్యాపీ. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఫీల్ చేస్తున్నాం. సో ఇంకా బాగా అనిపించింది. ఇంకా గౌతమ్ సార్ కూడా వచ్చారు. ఇంకా హ్యాపీగా ఉంది చాలా. సినిమా డైరెక్టర్ కుద్దర్ సార్ కూడా సినిమాని చాలా ఇంట్రెస్ట్ గా తీసాడు. సస్పెన్స్ చాలా బాగా మెయింటైన్ చేసిండు అనమాట సినిమాలో. అంటే ముఖ్యంగా సి టీమ్స్ మీద వచ్చే అంటే ముఖ్యంగా అదే సి టీమ్స్ వాళ్ళు ఏ విధంగా మామూలుగా సిటీలో ఇన్వెస్టిగేషన్ చేసి కేసులను దర్యాప్తు చేస్తున్నారు, అది రియలిస్టిక్ గా చూపించాడు సినిమాలో మాత్రం. కాజల్ అగర్వాల్ ఫస్ట్ టైం మూవీ తీసింది కదా, కానీ చాలా బాగా షూట్ అయింది. విజయ్ అయిన తర్వాత అనుష్క తర్వాత వాళ్ళ ఆ రేంజ్ ఫైట్స్ లో కానీ అన్ని అంశాలలో చాలా బాగా చేసింది కాజల్ అగర్వాల్. సినిమా బాగుంది. రేటింగ్ 4, 5కి 4. నేను అడిగితే చెప్తా. సత్యభామ మైండ్ బ్లోయింగ్ ఉంది, అమేజింగ్. అసలు బెస్ట్ థ్రిల్లర్, అందరు ఫ్యామిలీస్ తో పాటు వచ్చేయచ్చు ఈ వీకెండ్. కాజల్ గారు ఇచ్చి పడేశారు. కాజల్ గారు తప్ప చాలా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, కొత్త యాక్టర్స్. అంకిత్ కోయా అని, ప్రజ్వల్ యాదవ్ అని అందరూ లైక్ జస్టిస్ చేశారు వాళ్ళ రోల్ కి. నవీన్ చంద్ర గారు ఆల్సో అమేజింగ్. ద రైటింగ్ ఇస్ సూపర్బ్. Shashi garu did like an amazing job, and even the director also, Suman garu. So definitely it's a great watch for everyone this weekend. మూవీలో ముందే రివీల్ చేసిందంట కదా విలన్ క్యారెక్టర్, అది అంత సస్పెన్స్ ఏం లేదంటున్నారు. లేదు నెక్స్ట్ లెవెల్ సస్పెన్స్ ఉంది. మీరు కూర్చున్నా, మీరు మూవీ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఆడియన్స్ లాగా గెస్ చేస్తారు, లైక్ ఏంటి ఇదవచ్చా అని. బట్ ద రైటింగ్ అండ్ ద ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ అస్. మనల్ని గెస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా లాస్ట్కి ఏదైతే ట్విస్ట్ వస్తుందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయము. మీరు డెఫినెట్లీ సర్ప్రైజ్ అవుతారు, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ థ్రిల్లింగ్ రైడ్. సస్పెన్స్ థ్రిల్లరా, ఓన్లీ సస్పెన్స్ అనుకోవచ్చా? థ్రిల్లర్ కూడా అనుకోవచ్చు. ప్రతి సెకండ్ మీరు ఇట్లా గెస్ట్ చేస్తూనే ఉంటారు, ఏం జరగబోతుంది ఎక్సైటెడ్ ఉంటారు. ఇంటర్వెల్కి బయటికి వెళ్ళాలనిపించదు, ఎందుకంటే 1 సెకండ్ కూడా మిస్ అవ్వాలని ఉండదు మీకు. అలా ఉంది సినిమా. కాజల్ గారు ఇచ్చి పడేశారు. కాజల్ గారు ఇస్ బ్యాక్. కాజల్ గారు ఎక్కడికి పోలేదు, కానీ ఇది లీడ్ రోల్ కాబట్టి వీ కెన్ సే దట్ కాజల్ గారు ఇస్ బ్యాక్. బట్ కాజల్ గారితో పాటు ఆల్ ది అదర్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ ఆల్సో అమేజింగ్. థ్యాంక్ యూ. సత్యభామ మూవీ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ అ కమ్బ్యాక్ ఫర్ కాజల్ అగర్వాల్ అండ్ ఫ్యాన్స్ షుడ్ బి వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు దాకా నా చిన్నప్పటి నుంచి మనకి ఏదైనా నేను చూసినప్పుడు అయితే కాజల్ అగర్వాల్ ఇస్ అ గ్లామర్ హీరోయిన్ అది ఇదని మాట్లాడుకుంటూ ఉన్నాం. బట్ స్టిల్ ఇందులో ఆఫ్టర్ 18 years ఆఫ్ అవర్ కెరియర్ దిస్ మైట్ బి ద బెస్ట్ పర్ఫార్మెన్స్ దట్ షీ హెస్ గివెన్. అలానే చెప్పాలి, ఎందుకంటే త్రూ అవుట్ ద ఫిలిం ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండింది ఆ క్యారెక్టర్కి. బికాస్ షీ హ్యాడ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేయడం నాట్ ఈజీ. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ వేరే లాంటి క్యారెక్టర్స్ చేశారు, సాంగ్స్ కానీ మనం దానికోసం ఎక్సైట్ అయ్యేవాళ్ళం. ఈసారి పర్ఫార్మెన్స్ కోసం ఎక్సైట్ అవ్వండి. వచ్చేటప్పుడు అలానే రండి. థ్రిల్లర్ ఆబ్వియస్లీ వెరీ గ్రిప్పింగ్, బట్ స్టిల్ డ్రామా ఉంటుంది. కొంచెం డ్రామా వచ్చినప్పుడు లో అయింది అనుకోవద్దు, బికాస్ దట్ ఎమోషన్ ఏదైతే ఉందో అది తర్వాత హిట్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ లో అనుకున్నాను నేను కూడా ఏంటి డ్రామా వస్తుంది ఎక్కువ అని, బట్ క్లైమాక్స్ లో అది ఇట్స్ అ వెరీ గుడ్ హిట్, మంచిగా తగిలింది. అండ్ నోటిసబుల్ గా కనిపించిన యాక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ కాజల్ అగర్వాల్ గారు, ఆయన హస్బెండ్ కింద చేసిన నవీన్ చంద్ర గారు వెరీ గుడ్ క్యామియో, అండ్ ఇక్బాల్ క్యారెక్టర్ చేసిన అతను కానీ, లేకపోతే రిషి క్యారెక్టర్ చేసిన అతను కానీ, అంకిత్ కోయా అండ్ ప్రజ్వల్ ఐ గెస్. సో వాళ్ళిద్దరూ క్రేజీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఈవెన్ ద వన్ మోర్ ఫీమేల్ లీడ్ సంపద, ఐ గెస్ తన పేరు దివ్య. సో వీళ్ళందరూ క్రేజీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. క్లైమాక్స్లో దిస్ క్యారెక్టర్ ఇక్బాల్ అనే క్యారెక్టర్ ఈక్వల్, లైక్ కాజల్ గారితో ఈక్వల్ అని నేను చెప్పలేను కానీ, బట్ ఒక ధీటుగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఎవ్రీబడి విల్ రిమెంబర్ దిస్ ఫెలో. అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి. అంతే పట్టుకున్నాను.